అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 15వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 15వ శ్లోకం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురీణ ఫణితయః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, శరత్కాలములో ఉజ్వలంగా ప్రకాశించే చంద్రుని నీ శిరోజాలలో అలంకరించుకుని వెలిగిపోతున్నావు. వరద ముద్రను ఒక చేత, అభయముద్రతో మరొక చేత భక్తులను కరుణిస్తున్నావు. మరి 2 చేతులలో అక్షరమాలను పుస్తకమును ధరించిన నీ రూపమును దర్శించిన వారికి మధు క్షీర ద్రాక్షముల వలె అమృతపూరితములైన మధుర వాక్కులను ప్రసాదిస్తావు తల్లి. ఓ తల్లి, శరత్కాలమునందలి వెన్నెలలాగా స్వచ్ఛమైన శరీరముతోనూ లేత జాబిల్లితో కూడిన జడముడి, కిరీటము, సకలాభీష్టములను తీర్చే వరదముద్ర, భయాన్ని పోగొట్టే అభయముద్ర, స్ఫటిక మణులతో కూడిన అక్షరమాల, విద్యా సంకేతమైన పుస్తకము చేతులయందు ధరించిన నీకు నమస్కరించిన వారికి, నిన్ను ఆరాధించిన వారికి తేనీయ వలె తీయనైనవి, ద్రాక్ష పాకము వలె రుచి అయినవి అయిన మధురమైన వాగ్వైఖరులు ప్రాప్తిస్తాయి. రేపు 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం.